పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నేతల్లో చందా లింగయ్య దొర పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మన్యసీమ రాష్ట్ర సాధన, గిరిజనుల హక్కుల కోసం, ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆయన నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేగా, ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్గా లింగయ్య దొర పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, అళగప్ప యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేశారు లింగయ్య. తన రాజకీయ జీవితంలో ఎన్నో కోణాలున్నాయి. గిరిజన నాయకుడిగా తన రాజకీయ పోరాటం మొదలుపెట్టారు. ఆయన సుమారు 6 సార్లు అసెంబ్లీకి పోటీ చేశారు. 1978లో జనతా పార్టీ తరఫున, 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1985లో ఖమ్మం జిల్లా బూర్గంపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1989, 1994, 1999 ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పటికీ విజయం దక్కలేదు. అలాగే 2001లో టీడీపీ తరఫున ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఎన్నికయ్యారు. చందా లింగయ్య దొర తన రాజకీయ ప్రస్థానంలో ఆయన పని చేయని పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన 1978లో జనతా పార్టీ తరఫున రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేసినట్టు తెలుస్తోంది. తర్వాతి కాలంలో కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. పార్టీ నిర్వహించిన పలు ఆందోళనలు మరియు గిరిజన ప్రాంతాల సమస్యలపై పోరాటాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఆయన ఏ పార్టీలోనూ ఇమడలేకపోవడం, గిరిజన వాదాన్ని బలంగా వినిపిస్తూ ఉండడం కూడా లింగయ్య దొర రాజకీయ ప్రస్థానం డైలమాలో పట్టడానికి కారణంగా తెలుస్తోంది. తాజాగా 70 ఏళ్ల వయసులోనూ 2024 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ కోసం ఆశించారు. కానీ ఆయనకు టికెట్ దొరకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యలు, పోడు భూముల పట్టాల కోసం ఆయన అనేక పోరాటాలు చేశారు. మన్యసీమ రాష్ట్ర సాధన సమితి పేరుతో గిరిజనుల హక్కుల కోసం ప్రత్యేక రాజకీయ వేదికగా దీనిని నిర్వహించారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతోనూ చందా లింగయ్య దొర భేటీ అయ్యారు. ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. జనగణనలో ఆదివాసీల మతం చెప్పుకునేందుకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని, అందుకే కేంద్రంపై ఒత్తిడి తేవాలంటూ కవితను కోరారు. అయితే ఈ భేటీపై కూడా అప్పుడే చర్చ మొదలైంది. త్వరలో కవిత ప్రారంభించనున్న కొత్త రాజకీయ పార్టీలో లింగయ్య దొర చేరే అవకాశం ఉందని బలంగా వాదన వినిపిస్తోంది. బలమైన గిరిజన నాయకుడు కావడంతో పాటు ఖమ్మం జిల్లాలో మంచి గుర్తింపు కూడా ఉండటం లింగయ్య దొరకు కలిసి వచ్చే అవకాశం. అయితే ఆయన వయసు రీత్యా రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటారో చూడాల్సి ఉంది. ఒకవేళ కవిత పార్టీలో కనుక లింగయ్య దొర చేరితే ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీల్లోనూ దాదాపు పనిచేసినట్లే అవుతుంది. పార్టీగా రూపాంతరం చెందబోతున్నటువంటి సందర్భంలో ఆదివాసీల హక్కుల మీద చేస్తున్నటువంటి పోరాటం, ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో ముందుగా తెలంగాణ జాగృతి యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో మతపరంగా ఆదివాసీకి నేను ఒక ఆదివాసీని అని సగర్వంగా చెప్పుకునేటటువంటి అవకాశం లేకుండా, మతంలో ఆదివాసీ అనే కాలం లేకుండా పెట్టడం అన్నది నిజంగా యావత్ మూలవాసుల యొక్క సంస్కృతిని అవమానించడంగా నేను భావిస్తూ ఉన్నాను. పార్టీగా రూపాంతరం